భద్రాద్రిలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు అవసరమైన పట్టు వస్త్రాలను హైదరాబాద్ పద్మశాలి చేనేత సంఘం బృందానికి చెందిన కళాకారులు భక్తి శ్రద్ధలతో సిద్ధం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా మహాపట్టాభిషేకం వేడుకల్లో అలంకరించే పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. స్వయంగా భద్రాచలానికి చేనేత మగ్గాలు తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. ఇలా నేచిన పట్టు వస్త్రాలను కళ్యాణం ముందు రోజు జరిగే ఎదురుకోలు ఉత్సవాల్లో సమర్పిస్తారు. ఈ సంవత్సరం కూడా 4800 పోగులతో 5 రంగులతో కూడిన 2 పట్టు చీరలు సీతమ్మ వారికి తయారు చేస్తున్నారు. రాముల వారికి, లక్ష్మణ స్వామి వారికి, హనుమంతుడికి 6 పట్టు పంచలు, 6 కండువలు తయారు చేస్తున్నట్లు వారు తెలిపారు. భద్రాచలంలోనే ఈ వస్త్రాలను నేయడం వీటి విశిష్టత. అధికారుల అనుమతితో ప్రతి సంవత్సరము సాంప్రదాయబద్ధంగా సీతారాముల తిరుకల్యాణోత్సవం సందర్భంగా చేనేత పట్టు వస్త్రాలను భక్తరామదాసు ధ్యాన మందిరంలో ఈ సంవత్సరం కూడా వచ్చి ఈ యొక్క వస్త్రాలను నియమనిష్టలతో నేసి స్వామి వారికి సమర్పించడానికి మొత్తం సీతమ్మ వారికి ఈ యొక్క చీరలో 4800 పోగులు తోటి తయారు చేసి పంచరంగుల్లో తయారు చేసి ఎదుర్కోళ్ల సమయంలో ప్రత్యేకంగా మేము పద్మశాలి ఆడపడుచుల ద్వారా స్వామి వారికి అందించడం జరుగుతుంది.